అవా అర్ణమ్మ ఏం చెప్తాను అవా? ఏముంది ఇల్లు బందరు ఇస్తా ఉన్నా. మరి ఇల్లు బందిరి తిత్తాను అంటాను అంత నిమ్మలంగా. మరి అన్ని చదువుతానవా? మరి తీర్థం పోవాలని అంటాను. ఇక్కడ పెద్దోళ్ళ కాడి పోయి వస్తాను ఇప్పుడే. అన్ని మరి చదువుతాంది, బట్టలు గిట్లా వెండేసింది, మరి అన్ని చేస్తానవా అవ్వా? చేస్తారా అంటే పైసలు లేదు, మేము ఎట్లా జాతర పోతాను అనుకుంటాం. మరి పైసలు అంటే ఎట్లా దానికోసం అని మరి మొక్కు కొంచెం అప్పుడు ఎట్లా మొక్కున్నప్పుడు పోవద్దా? పిల్లల కోసం మొక్కినప్పుడు మొక్కున్నావు అంటే నువ్వు సడన్గా వచ్చి మరి మొక్కులు ఉన్నాయి అవ్వ మరి పోవాలా జాతర అప్పుడు 3 నెలల కింద పోయి వచ్చిన కాంచి మొక్కుతాంటివి. ఆ పిల్ల ఫస్ట్ వస్తే మానంటివి అటంటివి, సరే అయితే మా బిడ్డ అని మొక్కుతివి. మరి మొక్కినప్పుడు అదో ఇదో ఒకటి చదువుకోవాలి కానీ చెవి మీద పేను బారినట్టు అట్నే ఉంటాను. మరి రేపే అని చదువుకొని పొద్దుకపోతూనే ఉంటారు రేపు. మరి ఏది ఇంట్లో ఏం అడుగుడు లేదు. పెద్ద మొత్తం అంతా ఇల్లంతా మొత్తం రెడీగా చదివి పెట్టుకుంటుంది. బట్టలు గిట్లా అన్ని పిండుకున్నది. ఇంట్లో చదువుకుంటారు కదా బిడ్డ. అనుకుంటా ఉన్నారు మాకు పైసలు లేవు ఫోన్ లెక్క మేము ఈసారి జాతర పోవాలి సపరే కూకుంటాం. పైసలు అంటే ఎట్లా బిడ్డ? తల్లికాడి పోతున్నాం అంటే ఏ అన్న పుట్టనిస్తాడు. మరి పట్టుకరా పట్టుకొచ్చినాక ఎంతసేపు ఇట్లా పాని. మరి పట్టుకరా అంటే ఎట్లా నాకు ఇస్తారా? ఎట్లా నేను మొక్కినా ఎత్తు బాగా పోవాలి ఇప్పుడు అప్పుడు మరి తీసుకురా నన్న మొక్కు బిడ్డ. మొక్కు ఎందుకు మొక్కినావు? మరి శాతగానేమో మంచిగా ఉండాలనుకొని మొక్కినాం. ఉంటే మరి పట్టుకరా మాట పిల్లలు కదా మంచిగా ఉండాలని మొక్కినాం. మొక్కితే లేవు పైసలు మరి పట్టుకరా నన్న పట్టుకోతే పోతావు. ఇక పడాలి ఏం చెప్పవేంది సమాధానం నాకు? అందరూ ఎట్లా ఏమన్నా మనసులు ఏమన్నా రికాంగా ఉంటారా? అట్లా కూర్చుంటానేమేంది? మనుకున్నోళ్ళు ఇట్లా కూర్చొని ఉంటావు, నాకేం సమాధానం చెప్పవు. మరి పోదేస్తా సరే అని ఏదనవా బిడ్డ? సరే అంటే ఎట్లా అంటావు? నాకు ఇంట్లో పైసలు ఉంటే నాకు హుషారు ఉంటుంది. నువ్వు పైసలు లేవు ఏం లేవు, నువ్వు నీ నోటికి వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే అవుతుందా? తేపు ఒక 10,000 అయితే చెప్పవు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నది పండుగ నానంగా ఒక్కొక్కరు అన్ని చదివి పెట్టుకుంటారు, పైసలు చెప్తారు. నువ్వు సరే అటో ఇటో పోతాను, పోయింది అట్లా నా 100-200 తీసుకొని దేవుని దగ్గర పోవాలే. మరి అప్పుడు ముఖ్యం మరి మా అత్త సరే అన్నీ ఆమె దగ్గర ఏమన్నా ఉన్నాయా? మరి 10 పైసలు వెనకకెత్తానా అని అవి ఉంచుకొని పోరానే బిడ్డ. కానీ నీవు ఉంటే తీసుకురాపో ఏమన్నా. తీసుకురా నేను ఏనైనా పట్టుకురా తర్వాతకి ఇస్తాం. తర్వాతకి ఇస్తా అంటే ఇప్పుడు ఇస్తారా? నాకు ఇస్తారా? మరి ఏనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతాను? మేము పోతాం పో, నీకెందుకు పోవాలి? జాతర అని తోటలు పోయినప్పుడు పోవాలి. నువ్వు తోటల కంటే వాళ్ళకు ఉన్నాయి పోతాను, మేము పోవు. మరి పోకుంటే ఎవ్వరు ఇస్తలేరా? మరి మొన్నటిదాకా అమ్మ ఉండే 4,000 అడగపోయినావు మీ అవ్వను. మా అమ్మ అడుగుతా పైసలు అడగపోయినావు బిడ్డ గిట్లా పండుగ పోవాలి మళ్ళీ ఇత్తగా తీయాలి అనకపోయినావు. నువ్వు ఇస్తే మా అమ్మ గురించి ఎందుకు నీకు ముచ్చట? దానికి ఎందుకు అడుక్కోవాలి? బిడ్డలం అయితే మరి అవ్వ మరి పండుగ వస్తుంది కదా పోతానే అంటే 4 పైసలు అమ్మ ఉన్నదని అనొద్దా? ఏది మా అమ్మ కాడ కూడా లేవు. తేపో తెస్తే నువ్వు ఊరికే వరడం కాదు, వీళ్ళు తయారవుతారు వాళ్ళు తయారవుతారు ఇదా ముచ్చట కాదు. తెస్తే పైసలు పట్టుకొని రాపో. మరి పోతా కానీ మరి నేను పోతే నన్ను మరి నమ్ముతారన్న బిడ్డాడు. మరి ఆ పోరాడి బాయ్ మరి పెట్టుకొని పోతావు. మరి అది ఇచ్చేటోడు నాకు ఇస్తాడా? మరి నేనేం కట్టం చేసి మళ్ళీ తీరుపుతా బిడ్డ చెప్పు. మరి పోకుంటూ ఊకుందంత ఈ జాతరకే మరి ఉండదు పోవాలి. ఏంటిది మొక్కినప్పుడు ఆ తల్లి మహిమ ఏందనుకుంటా చక్కదనాలు తల్లి సమ్మక్క సారక్క అంటే ఎరికేనా? వాళ్ళ భక్తి ఏంది, వాళ్ళ కథ ఏంది. మరి ఆటపిల్ల మొక్కుతీ బిడ్డ ఆటపిల్లతో మంచిగా చేసుకొని అలా చేసి రావాలి. వద్దు ఊకోవద్దు మొక్కిన మొక్కులు. పట్టుకరా పోయి పైసలు తెస్తే పోదాం పో. ఇక ఏడ పట్టుకరా? నాకు ఎవరిస్తారే అవ్వ? ఎవరిస్తారని నేను పోను. మీరు ముసలి అవుతారా, నేను వయసుదాన్ని అయితే నేను పోయి అడుక్కొని వస్తే మీకు ఇస్తే పోతారా? మరి నువ్వు ఇట్లా అంటావు. మరి అది తోటి తగ్గినా అంటే మరి నేనేం చెయ్యా? వాసాదన మరి మంచిగానే చేసుకుంటాను. వీళ్ళు మీతోటే వచ్చింది అంత. వాళ్ళు పెద్దోళ్ళు తయారవుతారంటే వాళ్ళకు కూడా ఎవరైనా ఇంతో అంత సాయం చేస్తేనే వాళ్ళకి ఎట్లా వచ్చేది ఏం కథ అన్ని తెలుసు నాకు. నాకు తెలియదా? వాళ్ళు తయారవుతారు అంటే వాళ్ళకి వెనక వాళ్ళ కొంచెం ఆమె ఇస్తేనే వాళ్ళ అవుతాళ్ళు. ఆమె ఇచ్చిందని అంటే నేను ఇస్తాను అన్న అంతేనా? ఇప్పుడు ఇక నీ కథ చూడబోతే ఇప్పుడు అంతేనావా? నాకు ఎక్కడ తీసుకొచ్చింది చూడు రాంగు. అయ్యో వాళ్ళు మరి చదువుతారు బిడ్డ. ఎప్పుడు మీరు ఇదే ఇరకటం పెడుతుంది, ఎప్పుడు చక్కగా వెళ్తారా మీరు అని నేను అన్నందుకనే వాళ్ళకి ఎవరు సాయం చేసేది ఇరికే ఎవరు నేను ఇస్తానా?
వాడు వేరే వీడు వేరేనా చెప్పు. ఎవరికైనా కన్న తల్లి అయినప్పుడు వీని 10 ఇచ్చిన వాని 10 ఇవ్వాలనిపిస్తుంది ఎప్పుడే. కానీ కన్న తల్లికి ఒక్క రోకు నేనాడు ఉండదు ఎరికే. నేను మిమ్మల్ని కానుకుంటే వాళ్ళకి ఎందుకు ఇస్తా బిడ్డ చెప్పు. ఇస్తా ఇద్దరికి ఇస్తా, లేకపోతే లేదు 10 రూపాయలు ఉంటే. అంతేకాని నేను అట్లెందుకు ఇస్తా. ఇక అవ్వ శకుంతల విన్నావా మరి. ఇక ఏం చేయ బిడ్డ, మొక్కినందుకు పిల్లలు అయ్యి మరి ఇక పోతానా. అగో మొన్న గట్టిన ఆయన గట్టినా అని అప్పుడు ఇట్టిన ఎమ్మడి పడ్డది ఆ దొరసాని. ఆ దొరసాని ఎమ్మడి పడితే ఒక అన్న మొన్న ఒక గొల్లల కాడికి పోయి ఓ 10,000 అయితే ఒక తెచ్చి ఇచ్చిన. ఇవాళ సుత నీకు సుత నేను న్యాయం చేస్తా, ఇంకో 10,000 అయితే ఏమన్నా తెస్తా. 10,000 తెచ్చి నేను ఇస్తా. మరి ఏం చేయ పోతాను ఇక అన్న మరిగా. ఏం చేయయ్యా ఓయా విన్నావా ఇప్పుడు అన్నం ముచ్చట. ఎక్కడి నుంచి సాయం అవుతుంది ఏదో అన్నది కదా. సరే నేను ఇప్పుడు ఆ ఇద్దరికి న్యాయమే చేస్తా. మొన్న 10,000 అయితే నేను ఆడ తెచ్చి ఇచ్చిన, కాగితం రాసి వానికి ఇచ్చిన. ఇప్పుడు చూత ఆయనకొక్కరికే న్యాయం ఎందుకు చేయాలి, ఇయ్యాల్స్తే లేవని అంటాంది. సరే ఇంట్లో ఉన్న లేవది భగవంతుని దయ మనకు తెలియదు కానీ లేవని అయితే అంటాంది. మరి ఈడ చూత సరే 10,000 నేను ఇంకొక అన్నీ వాని కాలు మొక్కి పట్టుకొని వచ్చి నెక్స్ట్ 10,000 ఇస్తా. ఇస్తే నువ్వు వాళ్ళు ఇట్లా కడతారు, నువ్వు అయితే కట్టుకో చెయ్యి. మరి ఏం చేయ చెప్పు బిడ్డ. ఏమన్నా అంటే నన్ను ఇరుకుటం పెడతారు వీళ్ళు. అదే ఎప్పటికో ఇదే లక్షణం. నేను పోతానా మరి పోయి అయితే అడుగుతా. మరి ఆయన ఆ రోజు ఉన్న ఇచ్చిన ఏమంటాడు ఏం కోతో ఏం లక్షణం. నేనేం చేయ బిడ్డ వీళ్ళతోటి ఇగో ఇది. అయ్యో వానికి పెట్టినవు వీని పెట్టినవు వానికి పెట్టినవు వీని పెట్టినవు. ఎవరికి ఎందుకు పెడతావా, పెడితే ఇద్దరికి పెడతా లేకపోతే లేదు. పైసలు తెస్తా అనుకుంటా పోతా ఉంది కానీ ఇవక్కడ ఎందుకు లేవు పైసలు. బోలడాన్ని పైసలు పెట్టుకొని చేస్తే నేడబోతాను అవ్వ. ఈయన కాడ తెస్తాను ఆయన కాడ తెస్తా కాగితం పెడతా చేస్తా అని చెప్తా ఉంది. అయ్యే పైసలు తెచ్చుడు ఇటు ఇచ్చుడు అటు ఇచ్చుడు అన్ని మాటలు. మళ్ళా ఎట్లాంటి మాటలు వస్తాయి అనుకుంటాను. మాటలు పేరుకే మాటలు. నేను పెట్టనా కనలేదా చేయలేదా అనడం. ఎవరికి పెట్టేది ఎవరో చేసేది చూస్తూనే ఉన్నావు. ఏమో ఇక అడగనైతే అడిగితే మరి మొన్ననే అడగకపోయినావు ఇంకా 10,000 ఉంటాడు ఆయనే. మరి మొన్న నేను ఏం చేసుకోను ఆ 10,000 తెచ్చి ఆయనకు అవసరం ఉంటే 10,000 ఇప్పిస్తున్నాయి. మరి ఇప్పుడు అడిగితే అంటాను కదా మరి ఇక నువ్వు వచ్చే అడుగుతాను ఆ 10,000 అయితేనే ఉండే మళ్ళీ 10,000. మరి దీనికి మరి నీ కొడుకే ఉండే కొడుకుని రమ్మని మొన్న వచ్చి ఆయన తీసుకొచ్చి సంతకం పెట్టి ఇవ్వలేదా. మరి ఈ కొడుకుతో వచ్చి సంతకం పెట్టిస్తేనే ఇస్తాను ఆయన అంటాడు. ఇస్తాడట కానీ పిల్లగాని రా అంటాడవా బాబా. పిల్లగాని రా అంటాడు. మరి ఇక ఇస్తాను అన్నాడు. ఇస్తాను అన్నాడు 10,000. ఇస్తా అంటాడు. ఇక 10,000 ఇస్తాడట. ఆడ మాట్లాడి వచ్చిన ఇక మరి అదో ఇదో ఏదన్నోటి బిడ్డ ఇక చదువుకొని చేద్దాం. ఇక ఎట్లనే బిడ్డ ఏదో ఒకటి చేసుకోవాలి పోవాలి దేవుని కాడికి. కానీ ఎట్లా లేవని అట్నే ఉంటే ఎట్లా చెప్పు. మాట్లాడి వచ్చినాడా చెప్పిన తెస్తా అని పోయినావు. మళ్ళీ ఇస్తానన్నాడు బిడ్డ ఇస్తానన్నాడు. మరి ఇస్తాంటే పట్టుకరాపోయినావు. సంతకం ఎందుకు రమ్మని పో అంటాడు. ఇంకా నన్ను రమ్మని పో అంటాడు. నేను ఇయ్యనంటన్నా. మొన్న ఇయ్యలేదా. మొన్న వాడు పోతే వానికి చేతికి ఇచ్చారు బిడ్డ. మరి వీడి పోతే వీనికి ఇస్తారట. మరి నేనేం చేసి చెప్పు. ఆయన సంతకం పెట్టండి ఇప్పుడు ఈయన సంతకం పెట్టానంట ఆయన. మరి నేనేం చెయ్య. వాడు పోయిட்டு వచ్చారు కాళ్ళు నొత్తానాయి. అంత ఎండ పడవడ తిక్క కొడుతుంది. వాడు పోయిட்டு వచ్చాక ఇప్పుడు గంట సేపట్లో సల చెమటలు పెడతాను. ఇప్పుడు గిన్నె మంచిలే నీ రాదవా. గిన్నె మంచిలు తెపో. అమ్మో ఏం చేయ ఈ బాధ పాడబడి ఎక్కడ లేని బాధ అవుతుందవ్వ నాకు. పో దూపు అవుతుంది బాగా అనేకంగా. ఏం చేయాలి. తల్లులకు మొక్కనే మొక్కొద్దు. ఏదైనా దేవుళ్ళకు మొక్కితే వాళ్ళకు మంచిగా సంతోషంగా చేస్తేనే మనం తినే బువ్వ మంచిగా ఒక్కటి తింటాను బిడ్డ. ఏమైనా మనము దొంగ మొక్కలు మొక్కి ఊకుంటే ఆ తల్లులకు ఎరికేనా. మొక్కదు మొక్కితే మంచిగా వాళ్ళకు చేస్తే మనకు ఇంత బువ్వ కలిగిస్తారు. అంతా మొక్కమని తీసుకుపోయినట్టే ఉన్నది. ఎందుకు మరి ఏమన్నా రంది పెట్టుకున్నావా. పైసలు లేవని పొద్దున్న నుంచి ఇంత తినిపోరా అదే వేసుకొని. ఇక ఉన్నాయి కానీ పైసలున్నాయి కానీ పో. వెళ్ళి పెట్టుకున్నారట ఇక పొద్దుటివి నాకు తెలిసింది పో. హలో అన్నా బాగేనా అందరూ.
ఏం చేస్తాను? మరి ఈ జాతర మేడారం పోవాలనుకుంటాను. ఇక మా చిన్నోని ఎత్తడు బంగారం మొన్న మా అత్త మొక్కిందంట. అయితే పైసలు ఈ సంవత్సరం పోను అని అనుకున్నలే కానీ ఇంకా ఆమె వచ్చి జాతరకు పోద్దా పిల్లగాని ఎత్తు బంగారం ఇది అదని అంటే మరి మాకన్నా అయితే డబ్బులు లేవు ఈసారి కదా మళ్ళీ సరి పోతాం అని అంటే ఒకటే లొల్లి చేస్తా ఉంది. మరి పోయానన్న పైసలు ఎత్తే పోతాం అని అంటే పోయి ఓ 10,000 అయితే ఎవరో ఇస్తా అన్నారట. ఇక సరే అని అంటే ఇక మరి ఇక ఫోన్ చేస్తాను. ఇంక ఎట్లా ఆమె ఎత్తాంది ఇక అలానే ఆటో బండిని ఇక ఎట్లా పేటలో పోతూనే ఉంటా అంటే ఇంకా అయ్యే ఖర్చు అయితేనే ఉంటుంది ఇక. అవా శకుంతలవా చూసిర్రా ఇప్పుడు మీ కాళ్ళ ముంగట లేవనంటే పోయినా పోయి ఒకటి పోయి మాట్లాడిన వచ్చిన. ఇక వచ్చిన బిడ్డ ఇక వాటి బయట వచ్చారకే పానం అంతా అంత గాయ అవుతుంది పానం అంతా. అయితే ఇక తెచ్చిన బిడ్డనన్నా చేసిన కానీ మరి పైసలే లేవని అనే మరి నా మీద ఆధారం పెట్టుకునేదనే అవ్వగారికి ఫోన్ చేస్తుందవ్వ చెప్పు. మరి అవ్వగారికి చేసి అన్న వదినే అవ్వ అని చెప్తాంది. మరి నాకు పిల్ల ఉండే మరి ఆడబిడ్డను దానికి చెప్పొద్దా బిడ్డ చెప్పు. నా పానం ఎట్లా అనిపిస్తుంది బిడ్డ? అదే ఆడబిడ్డకు చెప్పొద్దా? అవ్వగారు చెప్పుకుంటుంది. మరి అయితే నేను అట్ట ఇటు ఇన్న బిడ్డనేం కానీ మరి అయితే నా బిడ్డనంటే నాకేమనిపించపోవుగా బిడ్డ. ఇంతగానో నేను కట్టపడిపోతటి నుంచి అటు ఇటు తిరగంగా 10,000 అయితే వచ్చినాయి. వాళ్ళ నుంచి అన్ని వంట చేస్తా అంటాను. ఇంకా దాని దగ్గర పైసలు లేవానవా? ఉన్నాయి కానీ ఏదో అంటే ఏం చేయాలి మరిగా. మొన్న వాడు అదే పంకు పట్టితే వాళ్ళకి 5 ఇప్పుడు ఈ పంకు ఇద్దరికి న్యాయంగా జరగాలని జరిగినా కానీ ఒక గట్ట చెప్తాంది. ఫోన్లలో చెప్పుకుంటాను. ఇంకెవరు చెప్పుకుంటుందో బిడ్డ అంటే ఏమంటుందో బిడ్డ. మరి అందులో రంది పడతా అంటదేమో. మరి నేను చెప్పుకుంటా అంటే ఇది ఇన్నవు కానీ మరి అదే ఇన్నప్పుడు అనలేదు అంటదేమో. మరి అన్న అయితే అంట మరి అంటే ఇంకా ఇంట్లో అందులో ఇద్దరు అనుకుంటా మరి ఏమన్నా ఇంకా లొల్లి చేస్తుందో. మరి నేనేం చేయ బిడ్డ చెప్పుదునా చెప్పొద్దునే ఏమో అన్న అయితే అంట. నా కన్న కడుపు వాళ్ళు వీళ్ళు అందరు పిల్లలు కొడుకు కోడళ్ళు ఉంటే నా బిడ్డ పిల్లలు వాళ్ళు రావద్దా బిడ్డ చెప్పు. ఎంత ఖర్చు పెట్టుకున్నప్పుడు మరి అన్న అయితే అంట ఏముంటుందో మరి. కాదు బయట ఏమో చెప్తాను ఏంటిది? నేనేం చెప్పినా నేనేమనలే బిడ్డ. నువ్వు మీ వాళ్ళకి ఇట్లా అని చెప్తా ఇంటివి. మరి అక్క లేదా అని అక్కకు చెప్పవా? ఆడబిడ్డకు చెప్పవా? మీ వాళ్ళకి చెప్పుకుంటాను కానీ నా బిడ్డకు చెప్పవా? కాదు పిల్లగాళ్ళు ఎత్తి పుట్టేటికలు ఇయ్యాయని అన్నీ అంటాటి. మరి మేనమామలు ఇట్లా ఉండాలని నేను అట్లా ఫోన్ చేసిన. ఏమైనా 10,000 ఇచ్చి నా బిడ్డ చెప్పలే వీళ్ళకి చెప్పలే వాళ్ళకి చెప్పాలని ఈ పంచాయతీ ఇప్పుడు పుట్టింటికలు ఎప్పుడో తీస్తాం. పుట్టింటికలు ఏంటంటే చదువు మంచిగా చదువుకోవాలని ఎత్తు బంగారాన్ని మొక్కినావు కానీ పుట్టింటికలు ఎప్పుడో తీర్తివి. నువ్వు ఇప్పుడు నీ అన్నకు చెప్పుకుంటావు చేస్తావు బిడ్డ. ఇప్పుడు మన అందరం ఉంటాం అట్లా. మన ఇప్పుడు అయ్యో ఆడబిడ్డతో తీసుకుపోయిందా నీకు పేరు రాదా చెప్పుర్రి. ఆడబిడ్డతో ఉండాలి కదా బిడ్డ. ఉండాలంటే ఇప్పుడు అన్న పెళ్ళి ఆ పేరు అంటావా? ఇదేమన్నా పెళ్లి పేరు అంటే జాతరే కదా జాతరే కదా. జాతర అంటే మరి అందరిని తీసుకోవడానికి ఉండొద్దా? ఇప్పుడు ఈ 10,000 ఇప్పుడు నీ వాళ్ళని అయితే తీసుకోపోతానికి అయితే ఉంటాయా? అందుకే 10,000 తెచ్చి వీళ్ళని 10,000 తెచ్చిన ముచ్చట అంటలే. ఇప్పుడు నువ్వు ఒక తీరుగా మాట్లాడుకుంటే నాకు పానం ఎట్లా ఉండాలి బిడ్డ? కనపడుతుంది ఏముంది వాళ్ళని కూడా వద్దానా అంట. ఎవరు మామూలు వాళ్ళని ఎందుకు వద్దంటావు బిడ్డ? పిలుచుకో. నేను ఎందుకు వద్దంట? నువ్వు పిలితే లేపుతలేదు కానీ ఏదో అన్నందుకు బిడ్డ ఏదో ముక్కందుకు అయితే అడితే అన్న మరి ఆడికి పోతే వాడి తెచ్చుకుంటాను. నేను ఇప్పించిందంటే నేను ఇప్పించాను నేను అంటలే బిడ్డ. మీరే తీర్పుకుంటారు. రేపు నేను కడతాను ఆడా మీరే సపరే కూకుంటలేవుగా. మీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్తాను కదా. మరి అయితేనే నేను చూద్దాం. మరి అయ్యో అక్క రానా అంటే అయ్యో నా బిడ్డ వస్తే చెప్పిందావా నన్ను దాని పని ఉండదో ఎట్టుందో అది వచ్చింది లేకపోతే లేదు. అట్లయితే నా పానం 2 ఉండదా చెప్పరాదు. వాళ్ళని కూడా వద్దానంట కదా. ఇక నీకున్న కుట్రే వాళ్ళని ఎందుకు అనాలి బిడ్డ? వద్దు మాకు వెళ్ళొద్దా మరి అందరు మళ్ళీ పిలవాలంటే. మరి ఎట్లావా పోదయాడికి కానీ పోరగాన్ని చెప్తే అక్కడ పోయినాక చేతిలో ఉండరు. మరి ఏదన్నా ఇట్లా మరి ఈ నుంచే ఉపాయం చేసుకొని అన్నప్పుడు వేసుకొని పోతే అవుతుంది కదా బిడ్డ.
ఇంకా తాగుడు ముచ్చట కూడా నాకు చెప్తావా అత్తమ్మ? మరి తాగుడు ముచ్చటంటే చెప్పకుంటే ఇంకా నేను ఎవరికి చెప్పను, ఇంకెవరన్నా వస్తారా మనకు? మనకి తెలియదా? వాళ్ళకి తెలియదంటే అక్కడ పోతే ఎంత పడితే అయితే ఆడ ఖర్చు పెడతారు పోరగాన్లు. అప్పుడు ఎట్లా చెప్పు, ఈ నుండే కొనుక్కోపో అని చెప్పరాదు? నేను చెప్తే తింటాడా? చెప్పు తింటే ఎవరి మొగలు వాళ్ళు చెప్పుకోవాలి మీరు. సపరేట్గా నెలకూరు పోయినప్పుడు చెప్పు, నెలకూరు పోయినప్పుడు ఆ నెలకూరు కాయనే 2, 3, 4, 5, 6 గాలు ఫుల్ బాటిల్ తెమ్మన్నాను, ఫుల్ బాటిల్ అని వేసుకొని రమ్మన్నాను. ఆడ బాగా పిరమాట. 3, 4 ఎందుకు మరి? మరి 3, 4 అంటే 3 రోజులు ఉంటారు పోరగాళ్ళు, గడికిత తాగుతారు కాదు పోరగాళ్ళు. పైసలు లేవనంటే 3, 4 బాటిళ్ళకి తక్కువ అవుతాయా? మరి 3, 4 అంటే ఆడ వాళ్ళకు అక్కడ పనే చెప్తాండ్రి నెలకూరులలో ఇండ్లు బట్టి ఆడ ఎవరన్నా ఇప్పి అని అంటే ఇప్పియరా? మరి ఇళ్ళ నుంచి అక్కడ పోయినట్టే ఈ పైసలు తెమ్మని అంటారు. ఇప్పుడు ఆటపిల్లకు పోగా ఇప్పుడు ఇంట్లో ఏం మిగులుతాయి? ఇళ్ళ నీళ్ళు తాగుతాం, మరి ఆడ ఏం కబ్బి చెడతాయని చెప్పు. ఆడ ఖర్చు ఉండదా మనకు? అదొకటి ఇదొకటి కొనాలి తల్లి కాడ. అందుకే వాణ్ణీళ్ళు ఉన్న కాడ వాణ్ణి తెచ్చుకోమంటాను, వెన్నీళ్ళు ఉన్న కాడ వెన్ని ఇంత వేసుకొని శరీరం 2, 3 వేసుకొని అందులో వస్తే అక్కడ పోయినాక తాగుతారు. ఆడ కొనాలంటే పైసలు ఆడ తక్కువ పైసలు అవుతాయా ఏమన్నా? మళ్ళీ ఆ తల్లి వచ్చిగా ఉండి చేసే తల్లి కాదా? అన్నారం యాకు వెల్లులే వెంకటేశ్వర్లులే అట్లా కాదా? ఏమైనా తల్లి తాగితేనే మా ఇష్టపడుద్దట. మళ్ళీ ఆడ సమ్మక్క సారక్క ఇష్టపడుతుంది. ఏమైనా తాగుడు మీదనే ఉంటారు కాదు బిడ్డ. 3 రోజులు తూకుంటారా పొరగండ్లు? మరి ఇటు బజారు పోయి టిప్పు, అటు బజారు పోయి మరి అక్కడ ఏం చెప్తారు పోరగాళ్ళు? అందుకే నేనైతే చెప్పేది చెప్తా. అందుకే మీరు ఎవరి మొగలకు మీరు చెప్పుకోరు, నేనేం చేయబిడ్డ. మరి కొడుకురా గిట్ట మీరు ఏమైనా నిలువున్న కాడ తెచ్చుకోర్రి. మరి ఆడ ఏది కొనొద్దు చెయ్యొద్దు, ఎడదాగి ఎక్కడ వండొద్దు బిడ్డ. ఆడ జనం బాగుంటారు మరి అని అంట. మీరుతో చెప్పుకోరు బిడ్డ అంటానా నేను. చెప్పుకుంటే అది ఉంటే ఆయనే ఇంత తింటారు, ఆయనే ఇంత తాగుతారు, పంటారు పోరగాళ్ళు ఎటుపోకుంటా. ఇక మరి ఇక నేను పోతానా? ఇక సరే మరి ఇక నన్ను వద్దంటాను కదా, రావాలత్తాను అదంట పెద్దది. నువ్వు నా ఇల్లు కావాలి ఉండను నువ్వు అంటానంటే ఎక్కడి వరకు చూడు ఒక ముచ్చట. మరి అయిన దానికి బిడ్డ ఇక మీరు మంచిగా పోయి రారి. ఇక నేను పోతాను, ఇక నేను పోయి ఉంటా. అదే ఇక అక్కడ పోయినాక తెలుస్తుంది, అయ్యో మా అత్త ఎంత మంచిగా ఉండేడా అని. వాళ్ళు అట్టట్ట తిరిగి వస్తారు కొడుకులు, చెప్పు తినరు, మీ మాట వినరు వాళ్ళు, నీ మాట వినరు వాళ్ళు. ఇక అప్పుడు మీకు ఎంత ఉంటుంది చూడు, అయ్యో మా అత్తని ఎందుకురా మనం అయితే అనుకుంటారు మీరే. కానీ ఎందుకు మరి నేను ఇవన్నీ ఎందుకు చెప్పాలి? చెప్పొద్దు, మీరు వినిపించుకుంటారు. నాకెందు బిడ్డ, నేను పోతానా? సరే నేను పోయి అన్నీ చదువుకొని ఇక మీరు పోతారో పోరి. ఏమో మరి రేపటి వరకు సమ్మక్క సారక్క మీకు నువ్వు ఇట్లా వండి మా అత్త రావాలని అనిపిస్తాను, రమ్మంటే నువ్వు వస్తా. అసలు వద్దు నువ్వు ఉండాలంటే నువ్వు ఉంటావు. మరి ఏం చెప్తాం బిడ్డ? బాయికి ఉండాలి, తల్లి చూసే బాయికి ఉంటే నువ్వు చూస్తా, లేకపోతే లేదు. మరి నేను చేసేది ఏమన్నా చెప్పు. అవా ఇక నీ కళ్ళ ముంగట ఇదంతా చేసిందా? చేసిన పైసలు పరుగుతాం అంటే ఆ పైసలతో చెప్పినా అల్లం వెల్లిగడ్డలు ఇంత తీసిన ఎదురదానిక అన్నీ చేసినాక నువ్వెందుకు అంటుందా? నా వద్దంటుంది, నన్ను ఇంటికాడ ఉంటుంది. అది అన్న అంటే పెద్ద కోడల మీద ఉంటుంది ఈమె. మరి అది అంటుంది అత్త నువ్వు లేనిది ఎట్లా పెద్ద నువ్వు ఉండాలని అది అంటుంది. ఏ మాటకైతే ఇంకో కోళ్ళట అయ్యట. కోళ్ళని రోజుగా అమ్ముతుందా బిడ్డ? కమ్ముతనే లేదు, అవి మీద ఎక్కుతానాయి, చెట్ల మీదనే ఉంటానాయి అవి. తల్లిని చూడబట్టి ఇప్పటికి 30-40 ఏండ్లు నేను ఇవాళ కాదు అయ్యాల కాదు. ఇవాళ వీళ్ళు వద్దనంటే నాకు ఇదవుతుంది ఆ బిడ్డ. చెప్పు నాకు ఎంత బాధ కావాలి. పోయే వరకు మారుతాను, మారిర్రు అవా మారి లేకపోతే లేదు. రాత్రి అంటేనో పోతా, లేకపోతే వీళ్ళు ఎప్పటికి నన్ను తీసుకుపోయినా ఏ బయలునే ఎక్కిపోతా. వాళ్ళు పోని నేను చేసేది నన్ను చేస్తారా వీళ్ళు? నేను పోతాన్నామంటే నాకు ఒక 1000 రూపాయలు ఉంటుంది చాలయా? ఆ 1000 రూపాయలు వేసుకుంటా అక్కడ అడుక్కుంటా. నేను ఏ బయలుని ఎక్కిపోతా, బొచ్చడు బండ్లు పోతాయి అట. తల్లి గైతకు వచ్చే వరకు వాళ్ళు రేళ్ళుండి పోతానంటారు, రేపు అంటారు. వాళ్ళు ఎప్పుడన్నా పోని వాళ్ళకైతే చెప్పిన బిడ్డ వాళ్ళని అయితే బొమ్మన్నా. వాళ్ళు నన్ను తీసుకుపోకుండా ఉంటే నేను ఎక్కిపోతా వస్తా. నన్ను చేసేది ఏంది వీళ్ళు? అట్లా అంటారా బిడ్డ? చెప్పు అనొచ్చా? ఉండాలంటారు కదా, వద్దు అంటాను. అయితే వాళ్ళ బయట పోతే కోపం కదా, మళ్ళీ ఇద్దరు ఒక దాంట్లో కలిసిపోతారు రీ.
మళ్ళీ ఇద్దరు చదువుకోరా వాళ్ళిద్దరు చదువుకొని నేను ఇట్లా నువ్వు ఇట్లా అంటావు ఎందుకంటారు పోతారు మంచిగా తింటారు వస్తారు రానిగా నేను ఎవరిదంటే పోతా వాళ్ళ అవ్వలు వస్తారట వాళ్ళ అవ్వలు కావాలి నేను వద్దు నేను అయినా బియ్యం పోసుకుంటా బిడ్డ నేత కారం పోసుకొని చేసుకొని అడిపోయిన కోడి పిల్లని తీసుకుంటా కోసుకుంటా తల్లి మొక్కుకుంటా నేను వాళ్ళతో ఇంత తింటా వాళ్ళతో ఎక్కువ వస్తా నన్ను చేసేది ఏంది వీళ్ళు ఏమో అంత ఇది మోతాదు తప్పున్నానా బిడ్డ నేను వీళ్ళు అంటే నేను ఊరుకుంటానట ఏదో వాళ్ళ ముంగట వాళ్ళ తీరుగా అనాలి వాళ్ళని ఎందుకు అనాలి నోటితో అనొద్దు కోడళ్ళు అనొద్దు కోడళ్ళ తీరు పోవద్దు అయ్యో బిడ్డలు వెళ్ళి నేను చూసుకుంటూ చేసుకుంటూ వచ్చినా కానీ ఇంత పాపం ఇవన్నీ చేసినాక గిట్లా అంటారని అయితే నేను జీవితం వల్ల అనుకోలేదు అవ్వలైతే కావాలన్నట గట్లా వచ్చే కాడ మేసుడు కాడ తినుడు కాడనో అవ్వలు కావాలి పైసలు ఇవి ఉన్నాయా తే అన్న కాడ మాట్లాడకాను నేను కావాలి పద్ధతి గట్ల ఉంటుంది గట్లా మారింది బిడ్డ మారితమే మారినట్టు నేను చేసిన నేనేమో ఊకుంటలేను అయితమే వాళ్ళ భాగ్యం వాళ్ళైపోయా నా భాగ్యం నేను పోతా వాళ్ళతో నాకు ఎందుకు మరి వాళ్ళు తీసుకుపోతేనే పోయినా ఇంతగానో ఆడ చేసి వద్దు నువ్వు ఇంటికాడ ఉండు అని అంటుంది అది గంత దాని అంటే గంత ఎక్కువ నేను అంటున్నా గంత తక్కువ ఏంది మరి వద్దన్నప్పుడు పోవాలన్నాకు అయ్యో మరి అత్తారా నాన్నదా కోడలిది ఏమన్నా అంటేనో ఇది అంటారు కానీ ఎవరికైనా చెప్పుకుంటట్లేదు ఏం లేదు చెప్పుకుని అంటారు కదా ఒక తీరు మనిషి ముంగట మాట మాట్లాడతారు మనిషి వెనక మరో మాట మాట్లాడతారు ఇట్లా ఎవరితో చెప్తే ఒక్కడికి 4 గాయించి మళ్ళీ దానికి చెప్తారు నువ్వు ఎంతమంది చెప్పుకుంటూ వస్తాను నేను అన్నాను ఆమె అంటది ఎందుకు నాకు ఇదంతా ఏదో వద్దు ఏం చెప్తా అటు తిరిగి ఇటు తిరిగి వచ్చేవరకు నా కాలు చేతులు అన్నీ గుంజుతానే అవ్వ అంత గుంజుతా అంటే పను శాతం అయితే లేదా ఏం చెయ్య వానికి చేయకుంటే వానికో బాధ దీనికి చేయకుంటే ఇదో బాధ అదోటాను ఇదోటాను ఏంది ఈ జీవితాలకు ఎప్పుడు మనసు శాంతి ఉంటుందో ఎట్లనో ఏంది ఎందుకో ఈ బాధలు అన్నీ ఈ బాధలు పెట్టింది భగవంతుడు ఏం చేయాలి అక్క అత్త అనానుడు శీసుడు అయ్యో అని నేనంటే అయ్యో మరి అత్త రానానదే నువ్వు ఇంటికాడ ఉండు దాని కోళ్ళకు నేను కాసుకుంటుండనట నేను మరి అత్త రానంటే నాకెంత మంచిగా ఉంటుంది మరి నువ్వు ఉండాలి అత్త అని అనద్దా అనకనే పాయ దాని అవ్వకు పిలుచుకుంటుందట దాని అన్నని పిలుచుకుంటుందట దాని అవ్వను వదినేను అందరు పిలుచుకొని వాళ్ళు కట్టగట్టుకొని వస్తే ఆమెకు తుర్తి మరి నాకు మరి కనీసానికి సరే నన్ను ఉండంటే ఉందును మరి నా బిడ్డనన్ను పిలుచుకొని పోవాలి కదా నా బిడ్డను పిలుచుకొని పోతే అయితే పిల్లని తీసుకొని పోయిందామని అట్ట 2 లేదా నన్ను పిలుచుడు 2 లేదా ఎప్పుడైనా కోడాన్లు అంటే గట్లు ఉంటుంది సార్థము ఎంతవరకు చూడు ఈ లోకం మీద సుత ఇది వెనకట ఉన్నదో లేదో కానీ ఇప్పట్లయితే ఇట్లా జరుగుతుంది ఇది వెనకట్ల అత్తలంటే భయపడేది అత్త చెప్పినట్టు వినేది అత్త గంజి పోసినా తాగిర్రు గడికేసినా తాగిర్రు అప్పుడు ఇది నాకు ఎందుకు ఎత్తాను అని అంటానికి ధైర్యం లేకపోయేదట అప్పుడు మా అమ్మ చెప్పేదిలే కానీ ఇప్పుడు చెప్పు తింటారా వాళ్ళు ఎవడు తింటాడు నా ముచ్చట వింటారా అప్పుడు మా అత్త సుత మా ఇట్లా అట్లా అనేది మా అత్త అనేది చెప్పిన పని అలాగే చేసేది ఎన్నడైతే మా అత్త అయితే నన్ను ఎన్నడేమనేది ఎటన్నా పోదంటే సంబరంగా పోదాంపా అనేది ఐలోని పోయినప్పుడు తీసుకొని పోయినాం మా అత్తని నేను ఐలోని పోయినాం అన్నారం పోయినాం ఆమె సత్యక్కను సర్గాను ఉన్నది కానీ నెరి మా కోడలులే నేను అట్లా ఏం చేయలేదు ఒక నన్ను అయితే తిట్టలే మా అత్త అయితే అనలే మా అత్త ఎన్నడు అనలేదు అవ్వ ఏం చెప్తాం అనేది ఒకసారి దేని గురించి పిల్లగాళ్ళ గురించి వస్తే నీకు కోడళ్ళు వస్తే అవుపడుతుంది అప్పుడు నీ జీవితానికి నీకెంత బాధ ఏది అవుపడుతుంది అన్నది అప్పుడు ఇవ్వాల నాకు అవుపడ్డది మా అత్త అప్పట్లో అన్నది ఒక పాలి నీ కోడళ్ళు నిన్ను ఏదన్నా అన్నప్పుడు నీకు బాధ అయినప్పుడు అప్పుడు నీకు గుర్తొత్తలే అని అన్నావు అందుకే ఇప్పుడు గుర్తొచ్చినావు ఆడాది అన్నది నువ్వు గుర్తొచ్చినావు నాకు కూడు తింది అంటే కూడు తినబుద్ధి అయితే లేదు ఏం చేయ ఏది నాకు 2గా చెప్పరేరి చేయరేరి ఏం చెప్తా ఏదన్నా 2గా మాట్లాడితే అవుతుంది ఏంది పానానికి దేవుడు అని మంచి అందరూ దేవుడు జాతరకు పోతాయంటే అని ఇంటికాడ ఉండాలి అంటారు ఏం చేయాలి ఇట్లా నేనతో చెప్తే మంచిగానే అన్నారు అంటట్టుంటాడు ఈ మామూలు కొడుకుతో వస్తే చెప్పారు రోజులు కావాలి చెప్పొద్దు అనను ఏమన్నా నేనతో చూతా ఇక మామని తీసుకొని పోతారట పోనీయరాదు
మామైతేనో మంచిగా ఆడ అన్ని చదిరి పెడతాడు కదా, అద్దే పొర్రే పిల్ల ఇద్దే పొర్రే, ఇది తెచ్చి వండుకోరు బిడ్డ, ఇది చేసిరు బిడ్డ, ఇట్లా దేవుని బిడ్డని ఇక మామ చెప్తుంటే కోడలు చెప్తారు. చేయని కోడలు కొడుకులు గప్పుడే ఏర్పడుతుంది వాళ్ళకు. అంతే ఇక నేను ఎందుకు చేసుకొని ఉండాలి అవ్వ, ఆయన ఎందుకు బాధపడాలి, నాకెందుకు బాధ, ఏం లేదు తల్లి, ఏదో బతితే మళ్ళీ 3 ఏళ్ళ వరకు వస్తలే, మరి ఏం చేస్తా ఇక ఊకుంటా తల్లి, నా మనసులో అంత ఎట్నో బాధ అవుతుంది ఇక. అత్తమ్మ అత్తమ్మ ఏందా సప్పుడు ఎట్లేవు 2 సార్లు పిలిచినా, ఏంది చెప్పరాదు మరి. ఏముంది వద్దన్నాం, ఇల్లు కావాలి ఉంటానంటాను అన్నాం కానీ మరి రాయి మరి ఇక నీ కొడుకు మరే ఎందుకు ఉంటామే, కోళ్ళు కుక్కలు అక్కలు ఏడిపోతాయి, సపరేట్గా రమ్మని పో, అందరం కూడిపోదాం, ఈడ పోయి ఆడ పోయి 10,000 తెచ్చింది, పోదాం అని ముందు ఎగేసి మనలా సంతోషంగా తయారు చేస్తే దాన్ని ఇంటికాడ ఉంచితే ఏమనుకుంటుంది, రమ్మని పో అంటాడు. అదే వాడు అంటే నువ్వు వచ్చి రమ్మని అంటాను మళ్ళీ, అప్పుడు వద్దనన్నావు ఇప్పుడు రమ్మని అంటాను వచ్చి, ఏమొద్దు కన్నుడు ఎప్పటికీ ఇంటికి ఇచ్చినావు, వాడు అంటేనే వచ్చినావు కదా, వాడు అనుకుంటే రమ్మనకపోయినావు కదా, ఎందుకు మరి మీరే పోదు నేను రాను. ఎందుకు ఏడతాను ఏమొద్దు నాకెందుకు, ఏడవకండి రాను నేను రాను, నాకేం అవసరం. ఏమన్నా ఒకసారి కోళ్ళు గిట్ల బార్లు గిట్ల ఉన్నాయి కదా అవ ఇంటికాడ ఉండాలని అన్నా కానీ దానికే ఏడతా ఉన్నావా, ఇక కోడలు ఎట్లా బాధన చేయాలని ఏడతారు. ఏంది బాధన ఎందుకు బిడ్డ, నాకు బాధ అనిపిస్తే నేను అప్పుడు వద్దానుడు ఏంది మళ్ళీ వచ్చాను ఎందుకు, అప్పుడేంటే నా ప్రాణానికి నాకెంత సంతోషం ఉంటుంది. ఆడ అన్నాడని ఏదో కడుపులు పెట్టిన కొడుకు కాబట్టి అదనే మీ వాళ్ళందరూ వస్తారు కదా, మా అమ్మ ఉండొద్దు అని అంటే ఇప్పుడు వచ్చి అంటాను నువ్వు, మరి అది ఏడ్చిందని అంటే ఇక మా అవ్వ ఏడిపించినవా చేసినవా నేను చెప్పు సంబరంగా పోదామని అంటే మళ్ళీ ఎందుకు ఏడతాను ఏదో అన్నా, నాకెందుకు నేను వెళ్తాను ఎందుకు చెప్తా బిడ్డ, ఏం చెప్పను నాకు అవసరం లేదు. దాదా మా సంతోషం కరకని పోర్రి మీరు అన్ని చూసుకుంటూ పోకు, అన్ని కోళ్ళను వాటిని వీటి చూసుకుంటూనే కావాలి కాసుకుంటూ ఉంటా, మీరు పోయి జాతర పోయి మంచిగా రా పోర్రి. నువ్వు రాకుంటుంటే ఇక తుర్తి ఉండదు. నేను రాను వద్దన్నాక నేను ఎందుకు కొత్త వీట, నాకేం అవసరం వద్దు, రాను. నువ్వు రాకుంటే ఎట్లుంటుంది, రా నీ బిడ్డ అనుకో, ఏదో నేను అన్న తప్పే కానీ నువ్వు రా, ఇది మంచి గుణం. ఎందుకు మరి ఏడవకుంటే ఏందే, నువ్వు పరాయి చేసినట్టు చేసినావు, నువ్వేమో అవతల దానవా, అదో అవతలతో రాత్త అంటది, నువ్వు కాస నా తొడబుట్టినవని బిడ్డవు, నువ్వు వద్దు నీ ఇంటికాడ ఉండని పోయినాక నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళీ రాత్తానంటే నాకు ఎట్లా అనిపించాలో చెప్పు, నువ్వేమన్నా మందివా చెప్పు, నువ్వు మంది వాళ్ళ ఇప్పుడు నా కొడుకు ఎందుకన్నా కానీ ఎటుపోతుందా రావాలత్త అని నువ్వు అనాలి. నువ్వు అనుకుంటా నువ్వు బయటతో రాత్త అంటది, నువ్వు తీరనా అన్న బిడ్డవో నువ్వు వద్దంటావు, వద్దన్నాక నాకు ఇప్పుడు మళ్ళీ వచ్చి రమ్మనంటే నాకు ఎందుకు చెప్పు, నేను చూడకుంటేంది పోర్రి మీరు సంతోషంగా పోయి రా పోర్రి, నేను రా నా తప్పే అంటారా కదా, రా పోదాం తయారుగా, ఏం పెట్టుకోకు ఇక అత్తమ్మ మరిగా సరే రా మరిగా నువ్వు మావయ్య తయారుగా అరిగది. ఓ చిన్న పిల్లలు లెక్క ఏడుతా ఉంది అట్లా కోడలు అంటే సరే నా బిడ్డ అసలు అనుకొని తెలిసో తెలియక అన్నదని అనుకుంటారు కానీ ఏడతారా అట్లా, బిడ్డైనా కోడలైనా కాకుంటే ఏదన్నా నిన్ను ఏదన్నా అన్నప్పుడు నన్ను 4 తిట్టు, నాకు ఏం బాధ అనిపించపో, కానీ దేవుని దగ్గర పోతా అంటే నువ్వు ఉండత్తా నేను పోతాను అన్నప్పుడు నాకు దుఃఖం వచ్చి ఏడ్చిన బిడ్డ, ఏం చెప్తాం. సరే అత్తమ్మ మరి నీ దయ మరి రాయిగా నువ్వు మామయ్య లేదు ఇళ్ళకెళ్ళి పోయిండు, మామయ్య వచ్చినాక అడుగుతాప సాయంత్రం అదే ఇట్లా అన్నది కోడాలని చెప్తేనే నిన్న అట్నే అనాలని కూడా తిట్టుకుంటూ పోయిండు, మళ్ళీ వచ్చినాక వచ్చి రమ్మంటది అంటే ఇక మళ్ళీ ఏమంటాడు ఏం కథ ఏం చెయ్య నేను. సరే మరి వత్తపో సరే అదే రమ్మనుడు నీ ఓటే వద్దను నీ ఓటే మీరు చెప్పినట్టు ఈనాల ఇప్పుడు ఈ వయసులో మరి ఏం చేయాలి అంటారా కదా నువ్వు సర్దిద్దుకోరాదు అదే అదే తెలియాలనే అన్నట్టు తెలియకుండా మళ్ళీ అన్నట్టు కానీ అయితే మేపో. సరే అత్తమ్మా పోదాం సాయంత్రం వరకు తయారుగా ఇక అయితే పో, నేను పోతారా మరి ఇక పోయిరా. ఏంటిది చూడు కథలు ఇట్లా ఉన్నాయి లక్షణాలు.
అనుడు వాళ్ళ ఓటే, మళ్ళీ వచ్చి అత్త అని బతిలాడు దాని ఓటే. ఇవ్వనికే కానీ ఎంత పాపాతుడే కానీ కొడుకు కడపలు పుట్టిన కొడుకులు అన్నప్పుడు ఓసారి కాకుండా ఓసారి ఏదో మనసులు ముఖం ముంగడ తిడతారులే వాళ్ళు, అవ్వ అది ఇది అంటారు. కానీ ఓసారి కాకుండా ఓసారి అయినా అయ్యో మా కన్న తల్లి కానీ అని ఉంటుంది ప్రేమ. వాడు వండి ఏమన్నాడు, ఏం దొబ్బులు దొబ్బిండో, ఎన్ని తిట్టిండో. తిట్టపైటగా మెల్లంగా అత్త అని వస్తుంది నా కోడలు. వచ్చి నీ కొడుకు రమ్మంటాండి అత్త. వాడు రమ్మనుకుంటే ఇది అనకనే పోవు, అనకపోవు మంచిగా ఇక పోవు సంతోషంగా. ఇవాడు ఆయన పట్టుక వచ్చి అంటుంది, ఎట్లాటోడో నా కొడుకు నాకు కావాలి, కడపలు పుట్టిన కొడుకు మించింది ఉన్నది దైవం. ఎట్లాటోడో కానీ లంగే కానీ దొంగే కానీ కొడుకులు కావాలి.